చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, ఇది కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం అనమాట. సో నేను ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళలేదు. సో చాలామంది అడిగారు టెంపుల్ వీడియో చేయండి సిస్టర్ అని, చాలామంది కామెంట్స్ చేశారనమాట. సో నాకు ఈ వీక్ వెళ్తున్నాను అనమాట. చాలా ఫేమస్ అండ్ 1000 శివలింగాలు ఉంటాయన్నమాట అక్కడ. చాలా బాగుంటుంది నిజంగా. నేను అస్సలు వెళ్ళలేదు ఇంతవరకు. చెప్తూ ఉంటారు ఇంట్లో అందరూ వెళ్ళారనమాట, బట్ నేనైతే వెళ్ళలేదు. సో మీకోసం నేను వెళ్తున్నాను. చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ మీకోసమే వెళ్తున్నాను. ఒంగోలు నుంచి అండ్ ఒక 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. 1000 శివలింగాలు టెంపుల్ అది. సో మేము అందరికీ ఎక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది నేను ఏమేమి తీసుకోవాలి, మనకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్తాము అవి మొత్తం టోటల్గా చూపిస్తాను. సో నేను ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి బయట తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇంట్లో ఓన్లీ మనకి అక్షంతలు వేస్తాం కదా, అదొకటి తీసుకున్నాను. సో ఇంక మిగతావన్నీ బయట తీసుకుంటాను అనమాట. ఏమేమి తీసుకుంటున్నాను, నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1000 శివలింగాలు అంటే నేను చూడలేదు ఎప్పుడు. సో నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ అక్షంతలు కలుపుతున్నాను. ఓన్లీ నేను ఇంతవరకే తీసుకున్నాను ఇంటి నుంచి. అండ్ స్టార్ట్ అయిపోయాం. సో షాప్కి వచ్చేసాం. నేనైతే నువ్వుల నూనె అండ్ కొబ్బరి చిప్ప పెద్దది తీసుకున్నాను. 360 ఒత్తులు 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. పసుపు, కుంకుమ ఇంకా మొత్తం టోటల్గా తీసుకున్నాము. ఇంకా టెంపుల్కి వచ్చేసామండి ఇది. సో టెంపుల్ దగ్గర వచ్చేసి నేను కొబ్బరికాయ అండ్ ఫ్లవర్స్, అట్టిపళ్ళు, తమలపాకు ఇవన్నీ తీసుకున్నాను ఇక్కడికి వచ్చాక. సో చూసారు కదా, 1116 మహాశివలింగ అనమాట. చాలా ఫేమస్ ఇది, జములపాలెం, టంగుటూరు మండలం. అండ్ గుడిలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట స్టార్టింగ్లో. చూడండి చుట్టుపక్కల కానీ అంతా ఎంత బాగుందో కదా. అండ్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ దీపారాజన అవన్నీ చేసుకొని మొత్తం అప్పుడు మన శివలింగాల దగ్గరికి వెళ్ళాలంట. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. ముందు అందరు చూడండి, ఆల్మోస్ట్ అందరు చేసేసారు. ఎర్లీ మార్నింగ్ దగ్గర ఉండే వాళ్ళు చుట్టుపక్కల అందరు తొందరగా వచ్చేస్తారు కదా. మనకంటే కొంచెం లాంగ్ కాబట్టి మనం దూరం అయింది రావడానికి. సో ఇంకా మేము ప్లేస్ చూస్తున్నాం ఎక్కడ ఖాళీగా ఉంది మంచిగా అని చెప్పి. నాకైతే దగ్గర దేవుళ్ళు ఉన్నారు కదా, అక్కడ దగ్గర చేద్దామని అనుకొని ఇంక ఇక్కడ ప్లేస్ చూసుకొని ఇంక ఇక్కడికి వచ్చేసాము. సో చూడండి, వాటర్ వేసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి తర్వాత ముగ్గేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతమంది జమ్ములపాలెం వెళ్ళారు, ఎంతమందికి తెలుసు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసు అనేది. అండ్ తెలియని వాళ్ళైతే మొత్తం వీడియో పూర్తిగా చూడండి, మొత్తం టోటల్గా. అండ్ పూజ కూడా నేను చూపించాను. అండ్ అక్కడే పుట్ట దగ్గరికి వెళ్ళాము. అండ్ మళ్ళీ జస్ట్ కాఫీ తాగదామని చెప్పి అయిపోయాక కూడా వచ్చేసాం బయటికి. టోటల్గా చివరి వరకు చూడండి. చాలామంది అండ్ వ్లాగ్స్ చేయమని, టెంపుల్ వీడియోస్ చేయమని అడుగుతూ ఉన్నారు. అండ్ ఒక వీడియోకి వచ్చేసి ఎన్ని లైక్స్ ఎక్కువ, ఏ వీడియోకి ఏ మెసేజ్కి ఎక్కువ లైక్స్ వస్తే ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. వ్లాగ్స్ చేయమని కొంతమంది అడుగుతున్నారు అండ్ టెంపుల్ వీడియోస్ చేయమని కొంతమంది అడుగుతున్నారు. పసుపు కుంకుమ వేసేసి అండ్ గౌరమ్మని చేసేసేయాలి. నేనైతే ఇవి చేసేసి వెంటనే తర్వాత గౌరమ్మని చేశాను నేను.
మీరు కూడా వెళ్ళారు ఆ టెంపుల్కి? ఏ టెంపుల్కి వెళ్ళారు, మీరు ఎలా పూజ చేశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్కి అయితే ఎంతమంది వెళ్ళారు, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారా ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు? సో నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఫస్ట్ టైం కదా ఆ టెంపుల్కి వెళ్ళడం. మా ఇంట్లో ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, బట్ నాకు కుదరలేదు. అండ్ ఇంట్లో వాళ్ళు అయితే అమ్మ, నాన్న, పిల్లలు అందరూ వెళ్ళారు, బట్ నేనైతే వెళ్ళలేదు. చాలా బాగా అనిపించింది. అండ్ కొబ్బరికాయ తీసుకున్నాను కదా, దాంట్లో కూడా పువ్వు వచ్చింది, వస్తే చాలా మంచిది అన్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎగ్జైట్. అసలు నిజంగా నేనైతే అనుకోలేదు. చాలా హ్యాపీ, నిన్నంతా ఎంత హ్యాపీగా ఉన్నాను నేను. సో గౌరవం చేస్తున్నా. సో అయిపోయింది పూజ చేయడం నేనైతే. అండ్ దీపాలు వెలిగించేసాము. ఇంకా 3 చుట్లు తిరిగేసి దండం పెట్టేసుకున్నాను. టోటల్గా నేను చేసిన పూజ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకా అయిపోయింది కదా అని చెప్పి వీటికి కూడా మనం ఈ అమ్మవార్లు మొత్తం పసుపు కుంకుమ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం దీని పక్కనే వేప చెట్టు అండ్ పుట్ట చాలా ఫేమస్, అది కూడా. అక్కడ కూడా చాలామంది అందరూ దీపాలు వెలిగించేసి ఉన్నారు. బట్ మేము కూడా అక్కడ 360 ఒత్తులు అక్కడ ఒకటి వెలిగించాను, మళ్ళీ మిగతాది ఇక్కడ వెలిగించాను నేను. వెలిగించి పుట్టలో పాలు పోసాము. చూడండి చాలా బాగుంది కదా అసలు. ఆ క్లైమేట్ నిజంగా నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత నచ్చింది. అండ్ ఇటు సైడ్ అంతా కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు, సూపర్గా ఉంది. ఇటు సైడ్ కోనేరు చూడడానికైతే చాలా అందంగా అనిపించింది. లొకేషన్ అంతా చాలా బాగుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. సో
ఇంకా శివలింగాల దగ్గరికి వచ్చేసాం. ఇవేనండి 1116 శివలింగాలు. ప్రతి శివలింగాన్ని ఇలా టచ్ చేస్తూ దండం పెట్టుకు ఓం నమ శివాయ అనుకుంటూ ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. మొత్తం యాక్చువల్గా తొందరగానే వచ్చేసాము. అండ్ క్లౌడీగా అయితే ఏం లేదు, రష్గా. సో కరోనా కదా, ఎవరు సేఫ్టీలో వాళ్ళు ఉంటూ దగ్గర టెంపుల్స్కి వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా మార్నింగే అందరూ వచ్చేసారట. అండ్ మేము వచ్చేసరికి 8:39 అట్లా అయింది, 9:30 అట్లా. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి 1:30 అయింది. సో ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను చూడండి. ఆ క్షణంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది పువ్వు వచ్చింది. అండ్ చూడండి పూజ. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, రిటర్న్ అయిపోయాం, వచ్చేస్తున్నాము. అండ్ మధ్యలో కొంచెం టైర్డ్ అయ్యామా అంటే మార్నింగ్ ఏం తినలేదు కదా, సో అందుకని కాఫీ తాగుదామని చెప్పి ఇక్కడ హైవే టోల్ గేట్ పైన హోటల్ అనమాట. టోల్ గేట్ పైన ఉంటుంది హోటలు. చాలా ఫేమస్, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ బాగుంటుంది హోటల్. అండ్ అమౌంట్ కూడా అట్లాగే ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూడండి వెహికల్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. సిట్టింగ్ కూడా బాగుంటుంది. జస్ట్ కాఫీ తాగామంతే. ఇక్కడ అంతా ఇవి ఫిష్ ఉంటుంది కదా, మ్యానిక్యూర్ పెడిక్యూర్ అట్లా చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను దిగాను అనమాట బయట. ఓకే ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఐకాన్ బెల్ వస్తుంది. ఐకాన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మంచి బ్లాగ్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.